వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబిద్ హుసేన్. ప్రధానంగా ఇప్పుడు అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి సీజ్ఫైర్ తర్వాత పరిణామాలు ఒకసారి చూసినప్పుడు అమెరికా ఏ వైపు ఉంది ఏంటి అనే దాని మీద చాలామంది చాలా రకాల ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఇటు అమెరికా చెప్పడం వల్ల ప్రధాని మోడీ ఎందుకు ఆగాల్సి వచ్చింది, కారణాలు ఏంటి, యుద్ధంలో ఆల్మోస్ట్ మనం గెలిచాం కదా, గెలిచే టైంలో ఇంకొంచెం సమయం ఇచ్చుంటే మనం ఖచ్చితంగా గెలిచేవాళ్ళం కదా, మరి ఎందుకు ఆపేశారు, ఇటువంటి రకరకాల వాదనలు ఉన్నాయి. ఈ వాదనల నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం, వారు ఏమంటారు చూద్దాం. హలో, నమస్తే అండి వంశీధర్ రెడ్డి గారు. నేను హుస్సేన్ అండి, సాస్ టీవీ నుంచి. సార్ నమస్తే. జరుగుతున్న రాజకీయ పరిణామాలు మొత్తం కూడా నిశ్చితంగా చూస్తూ ఉన్నారు కదా, మరి ఇండియా పాక్ వార్కి సంబంధించి. సో అయితే ఈ స్టాండ్లో తీసుకుంటే అమెరికా ఏ వైపు ఉంది అనే దాని మీద చాలామంది చాలా రకాల ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. ఇటు ఇండియాకి సంబంధించి మామిడికాయలు వెళ్తే దాన్ని కూడా ఏదో టెక్నికల్ ఇష్యూ అని చెప్పి రిటర్న్ చేయడము. సో ఇదంతా చూసినప్పుడు ఎగ్జాక్ట్గా అమెరికా ఎటువైపు ఉంది అనేది ఒకటి, తర్వాత అమెరికా చెప్పడం వల్ల మరి భారత ప్రధాని మోడీ యుద్ధం ఆపేశారు అనేటువంటి మాట కూడా కొంచెం వినబడుతోంది. అమెరికా ఏమో మేమే చెప్పాము అనేటువంటి విధంగా ఫోకస్ అవుతూ వెళ్తూ ఉన్నారు. సో యుద్ధం వల్ల జరిగే నష్టాన్ని ప్రధాని మోడీ గుర్తుపెట్టుకొని చేశారా ఏంటి అనేది పక్కన పెడితే వాళ్ళైతే ప్రకటించుకుంటూ ఉన్నారు. తర్వాత ట్యాక్సెస్ కూడా ఇండియా పెట్టేటువంటి అవకాశం లేదు అనేటువంటి మాట కూడా ప్రకటించుకున్నారు అనేటువంటి మాట కూడా వినబడుతుంది. ఎగ్జాక్ట్గా అమెరికా స్టాండ్ గురించి చెప్పాలంటే మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరేం చెప్తారు? అమెరికా మొదటి నుంచి కూడా అది ద్వంద్వ వైఖరితో ప్రస్తావన చేస్తుంటది. వాస్తవంగా అమెరికాకి కూడా మనం మించిపోయిన పరిస్థితుల్లో ఈ రోజు మన యుద్ధం చేసిన స్థితిని వాళ్ళు ఆలోచించినప్పుడు అమెరికా ముందు దాకా కూడా పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తూ ఉండి ఈ రోజు మళ్ళీ కూడా ఏంటంటే భారత్కి మేము సపోర్ట్ చేస్తున్నామని చెబుతూ మళ్ళీ ఒక పక్క ఆ మాట చెబుతూ రెండో పక్క పాకిస్తాన్ సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి అందరిలో కూడా అభిప్రాయం ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా భారత ప్రధానమంత్రి అమెరికాకి భయపడి కానీ లేకపోతే ఇంకో దేశానికి భయపడి ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఆయన ఫస్ట్ చెప్పిన రోజే మేము యుద్ధాన్ని ఆపలేదు, ప్రస్తుతానికి వెయిట్ చేసి చూస్తున్నాము, వాళ్ళు ప్రతిఘటన మా మీద చేస్తే ఖచ్చితంగా మేము యుద్ధం చేసేదానికి ముందుంటామని చెప్పడం జరిగింది. అదే విధంగా ఏ ఊరి మధ్యస్థం కూడా మాకు అవసరం లేదు, మధ్యవర్తిత్వం అవసరం లేదని కూడా భారత ప్రధాని గట్టిగా చెప్పినటువంటి విషయం మనందరం కూడా చూస్తున్నాం. కాబట్టి మనందరం కూడా వాటిలన్నింటిలో కూడా గమనిస్తున్నాం. కాబట్టి ఎక్కడా కూడా భారత ప్రధాని వేరే దేశానికి ఇంకొక పక్క దేశానికి భయపడి మాత్రం ఈ రోజు ఆపారని, అమెరికాకి లేకపోతే ఇంకొక పాకిస్తాన్ కు భయపడి మనం ఈ రోజు యుద్ధాన్ని ఆపేదనేది మాత్రం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. రైట్ సార్. అలాగే యుద్ధంలో ఆల్మోస్ట్ మనం గెలిచేసాము, ఉగ్ర స్థావరాలన్నింటినీ కూడా మనం ధ్వంసం చేశాము. అటువంటి నేపథ్యంలో యుద్ధం ఎందుకు ఆపారు అనేది కూడా చాలామంది దీని మీద చర్చలు లేపుతున్నారు. సో ఈ టైంలో దీని గురించి మీరేం చెప్తారు సార్? ఖచ్చితంగా మనం ఏంటంటే యుద్ధం చేసిన దాని వల్ల గెలిచినప్పటికీ ఓడినప్పటికీ ఇద్దరం కూడా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎవరో ఒకరు ముందుకొచ్చి ఒక ఆగమన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా కూడా మన యుద్ధ నీతి ప్రకారం మనం ఏంటంటే ఎక్కడైనా కూడా ఏ సమస్యనైనా కూడా మాట్లాడి పరిష్కరించుకునే దాని విధానం ఉంది. కాబట్టి దానికోసం ఆపడమే కానీ ఈ రోజు వాళ్ళు ఎప్పుడైనా సరే ప్రతిదాడి చేసిన వెంటనే కూడా యుద్ధం మనం ఆపమని చెప్పి సైన్యానికి కూడా మన ప్రభుత్వం ఏమనంటే ముందుగానే మీరు ఎటువంటి చర్య తీసుకున్నప్పటికీ మేము మీతో కలిసి ప్రయాణం చేసేదానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి వివిధ దళాల అధిపతులందరూ కూడా మన ప్రభుత్వం ముందుగానే చెప్పడం జరిగింది. అందువల్ల మనం ఎక్కడా కూడా దీని యుద్ధం ఆపేవనే దాన్ని మనం అనబడలేదు. వాళ్లే భయపడి మనతో యుద్ధం పెట్టుకుంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్లే ఆడుకున్నారు అనేది మా అభిప్రాయం. అలాగే ఈరోజు కూడా మనం చూసినప్పుడు న్యూస్లో 35 యుద్ధ విమానాల వరకు ఆర్డర్ పెట్టినారు చైనా నుంచి పాకిస్తాను. అలాగే వాళ్ళకి ప్రత్యేకమైన ట్రైనింగ్ కూడా ఇవ్వబోతోంది చైనా. దీంతోపాటు ఆగస్టు లోపల ఈ యుద్ధ విమానాలు పాకిస్తాన్కు చేరేటువంటి అవకాశం ఉంది అని కూడా మనకు సమాచారం వస్తుంది. మరి దీని మీద మీరేమంటారు చైనా వైఖరి గురించి? చైనా వైఖరి ఆల్రెడీ మనం చైనా ఇద్దరం కూడా సమమైనటువంటి విధానంలో ఉండేటప్పుడు చైనాకి మనకు కంపల్సరిగా ఈ వార్ విషయంలో మనకు వ్యతిరేకంగానే పనిచేస్తుంది. చైనా ఎటువంటి ఆయుధాలు ఇచ్చినప్పుడు కూడా వాటిలన్నింటినీ మనకు ఎదుర్కొనేదానికి ఆ శక్తి మనకు ఉందని చెప్పి మొన్న ఏదైతే మనం 9 తీవ్రవాదుల స్థావరాల మీద పాకిస్తాన్ మీద
యుద్ధం చేసినటువంటి పరిస్థితిని బట్టి వాళ్ళందరూ కూడా అర్థమైంది. చైనా కూడా ముందుకు వచ్చేదానికి సాహసించదని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. ఇవాళ కూడా కొన్ని వార్తా మ్యాగజైన్స్లో చూడడం జరిగింది. అక్కడ ఉండేటువంటి తీవ్రవాదులు ఎలా చనిపోతున్నారో తెలియదు, కానీ తీవ్రవాదులు చనిపోతున్నారు అనేటువంటి విషయం కూడా. సో ఇది భారతదేశానికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు మనం. మొత్తానికి భారతదేశంతో మనం యుద్ధ విషయం తీసుకుంటే, అంటే యుద్ధం వల్ల కలిగేటువంటి నష్టాన్ని ఒకవేళ ప్రధాని మోడీ అంచనా వేసి, ఇటు ఒకవేళ అమెరికా కానీ అలాగే టర్కీ కానీ చైనా కానీ ఏకమైతే ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమన్నా కొంచెం గ్యాప్ ఇచ్చి ఉండొచ్చా, ఈ లోపల మనం అన్నీ కూడా రెడీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని ఆ దిశగా ఏమైనా ఆలోచించి ఉండొచ్చా? హలో, మనం జరిగే నష్టాన్ని కూడా అంచనా వేసుకుని దానిని ఏ విధంగా ఎదుర్కోవాలనే దాంట్లో ఆలోచన చేయడం అనేది, ముందు చూపుగా ఆలోచన చేయడం అనేది మంచి పరిణామం. కాబట్టి ఆ విధంగా కూడా ఆలోచించి మనం అన్నింటినీ సిద్ధం చేసుకునేదానికి కొంత సమయం కావాలి. కాబట్టి వాళ్ళందరూ మన మీదకి దాడికి వచ్చినప్పుడు కూడా దాన్ని ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉండాలి. కాబట్టి ఆ విధమైన ఆలోచన కూడా ఉండి ఉండొచ్చు. అంతర్గత విషయాలు కాబట్టి అవి మనకు తెలిసేటువంటి అవకాశం లేదు. రైట్, వంశీధర్ గారు చాలా ధన్యవాదాలు ఈరోజు మాతో ఫోన్ లైన్లో లైవ్లో కూర్చున్నందుకు. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి యుద్ధం అనేది జరిగేటువంటి దుష్ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ దేశం ఏ వైపు ఉంది ఏంటి అనేది తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ సందిగ్ధంగా ఉంది. ఎందుకంటే మనం పంపించినటువంటి మామిడికాయలు, దాదాపు కోట్ల రూపాయల మామిడికాయలని రిటర్న్ పంపించేయడం, చిన్న అంటే ఏదో టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పడం, దానివల్ల నష్టపరిచారనేటువంటి విధంగా అమెరికా ఆలోచిస్తుందా లేదా, ఏదైనా కూడా నిర్ణయాలు ముందుగా ప్రకటించేయడం అనేది, ఎందుకంటే టాక్స్ జరుగుతూ ఉండేటప్పుడు మొత్తం కూడా కన్క్లూడ్ అయిన తర్వాత ఇది నిర్ణయాలు ప్రకటించాల్సి ఉంటుంది. సో ఇటువంటి నిర్ణయాలు ట్రంప్ ప్రకటించడం మీద కూడా చాలామంది అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో యుద్ధం వల్ల జరిగేటువంటి నష్టానికి సంబంధించి దీన్ని మనం ప్రధానంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ప్రజల బాగోగులు చూసి, అదేవిధంగా రానున్న పరిస్థితుల్లో కొంత టైం తీసుకొని ఇంకా ముందుకెళ్తే ఇంకా బాగుంటుందని కూడా భావించవచ్చు. ఏది కూడా ఆపరేషన్ సింధూర్ ఇంతటితో ముగిసింది కాదు అని చెప్పున్నారు. ఇది కొనసాగుతూ ఉంది. దీని వరకు ముగిసినట్టు ఎవరు భావించవద్దు అని ముందుగానే రక్షణ శాఖ నుంచి స్టేట్మెంట్ అయితే వచ్చింది. కాబట్టి భవిష్యత్తులో యుద్ధం కొనసాగే అవకాశాలు కూడా మనకు ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుంది అనేది, ప్రధాని నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, ప్రజల అంటే ఆకాంక్షలు అదేవిధంగా ప్రజల శ్రేయస్సు, ప్రధానంగా ప్రజల శ్రేయస్సు కూడా ప్రధానిగా ఆయన ధ్యేయం. కాబట్టి సో శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. యావత్ భారతదేశం అయితే ఆయన వెనక నిలబడేందుకైతే సిద్ధంగా ఉంది అని చెప్పొచ్చు. కెమెరామెన్ చందుతో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.